నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆధ్యాత్మికంగా పర్యాటకంగా శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి ప్రణాళికలు. భూమి కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని సీఎం నిర్ణయం. అనంతపురంలో పసికందు మృతిపై త్రిసభ్య కమిటీ విచారణ. మేనేజర్ దీప్తితో పాటు 6 సిబ్బందిపై ప్రశ్నల వర్షం. విజయవాడలో వృద్ధ మహిళను ముక్కలు చేసి దారుణ హత్య. కుటుంబ వివాదాలతో అక్క కొడుకే చంపినట్లు పోలీసుల అనుమానం. పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్న కుంభవృష్టి. డార్జిలింగ్లో కొండ చర్యలు విరిగిపడి 18 మంది మృతి. బీహార్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న సీఈసీ. ఈవీఎంల బ్యాలెట్ పేపర్లలో తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలు. ఉక్రెయిన్పై భీకరంగా విరుచుకుపడుతున్న రష్యా. పౌర నివాసాలపై బాంబు దాడులు, 5 మృతి. తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ అటవీ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొద్దుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. ఆధ్యాత్మికంగా పర్యాటక ప్రాంతంగా పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో దేవాలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల భూమిని కేటాయించేలా విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం సూచించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి సూచనలు చేశారు. భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సౌకర్యాలు విస్తరించాలని సూచించారు. అనంతపురం ఐసీడీఎస్ శిశుగృహంలో పసికందు మృతిపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలతో శిశువు మృతిపై విచారణ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, ఐసీడీఎస్ పీడీ నాగమణి, చిన్నపిల్లల వైద్య నిపుణుడు రవికుమార్ను నియమించారు. అయితే చిన్నపిల్లల వైద్య నిపుణుడు విచారణకు హాజరు కాలేదు. శిశుగృహంలో మేనేజర్ దీప్తితో పాటు మరో 6 మంది సిబ్బందిని కమిటీ సభ్యులు దేవి, నాగమణి ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అప్పుడు పసికందు పరిస్థితి ఎలా ఉందనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అప్పుడు ఎవరెవరు విధుల్లో ఉన్నారు, ఆయాల మధ్య ఘర్షణకు కారణాలేంటనే అంశాలపై విచారణ చేస్తున్నారు. శిశువు మృతికి గల కారణాలపై వివరాలన్నీ సేకరించి కలెక్టర్కు నివేదిక ఇస్తామని కమిటీ సభ్యులు చెబుతున్నారు. సభ్యులు ఈ ఎంక్వైరీ చేయటానికని వచ్చాము. అందరినీ శిశు విహార్లో ఎంతమంది ఉన్నారు, శాంక్షన్ పోస్టులు ఎన్ని, వేకెన్సీ ఎంత, ఎవరు డ్యూటీలో ఉన్నారు, ఏం జరిగింది అనే దాని మీద అందరికి కూడా విచారణ చేస్తూ ఉన్నాము. విచారణ కంప్లీట్ అయినాక ఈ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ల్యాప్సెస్ ఎక్కడున్నాయి, నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది, తర్వాత ఇరెగ్యులారిటీస్ ఎక్కడున్నాయి అనేది అన్నీ కూడా కలెక్టర్ సార్కి మేము రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందరి డ్యూటీ చార్టు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. కంప్లీట్ అయిపోయినాక దాని రిపోర్ట్ వస్తాం. ఈ ఎంక్వైరీలో విచారణ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, శిశుగృహలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి మేము స్టేట్మెంట్లు అన్ని సేకరించిన తర్వాత కలెక్టర్ గారికి మేము సమర్పిస్తాము. కలెక్టర్ గారు చివరి డెసిషన్ మేకింగ్ కలెక్టర్ గారు తీసుకుంటారు. విచారణ అనంతరం సారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో వాళ్ళ మీద యాక్షన్స్ అనేది ఉంటాయి. బాలికల ఆరోగ్యంపైన రాజకీయాలు చేయటం సిగ్గుచేటని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, దురదృష్టవశాత్తు పిల్లలు అస్వస్థతకు గురైతే ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారాలు చేయటం తగదన్నారు. పచ్చకామర్లతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య గురుకుల పాఠశాల విద్యార్థులను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు.
గిరిజన బిడ్డలంటే తమ పిల్లలుగానే భావించి హాస్టల్లో వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులందరూ పూర్తిగా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్లేంత వరకు తమదే పూర్తి బాధ్యతన్నారు. అందరికీ మ్యాక్సిమం కూడా అందరికీ జాండీసే ఉంది, ఫీవర్ జాండీస్. యాజ్ ఆఫ్ నౌ 129 మెంబర్స్ టోటల్గా ఎఫెక్ట్ అయ్యారు. అయితే ఇక్కడ 37 మెంబర్స్ ఉన్నారు. మిగిలిన అందరూ పార్వతీపురంలో ఉన్నారు. అయితే ఎవరిది డేంజర్ సిచ్యుయేషన్ ఎవరికీ లేదు. అయితే పిల్లలందరికీ కూడా హెపటైటిస్ ఏ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉంది. దానివల్ల కూడా పిల్లలు చాలా వీక్ అవ్వడం అది ఇబ్బంది అవుతుంది. ఇది జాండీస్ ఫీవర్ తగ్గినంత వాళ్ళకు ఆ వ్యాక్సిన్ కూడా వేసి పంపించడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతుంది. 600 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి టాయిలెట్స్ కొంచెం అంటే ఒక 30 దాటి ఉన్నాయి టాయిలెట్స్, ఇబ్బంది అవుతుందని అర్జెంటుగా నిన్ననే మేము ఇంకొక 40 టాయిలెట్స్ కూడా మొదలుపెట్టాం ఆ స్కూల్లో. ఒకవేళ టాయిలెట్ వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని. అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కూడా, ఎందుకంటే చాలామంది ఏఎన్ఎంస్ లేరు అని ఒకటే అంటే ఇట్లాంటి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగితే అయ్యో పిల్లలు ఇలా జరిగింది అనడం కాకుండా కొంతమంది ప్రతిపక్ష నేతలు ఎలా అంటే అక్కడ ఏఎన్ఎం లేరు అందుకే ఎలా ఉన్నారు. ఏఎన్ఎం ఉన్నా ఒకసారి జ్వరం వచ్చి జాండీస్ వచ్చాక ఏఎన్ఎం ఎంతవరకు చేయగలుగుతారు అంతవరకే చేయగలుగుతారు. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. అంటే కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు. కానీ పిల్లలంటే గిరిజన బిడ్డలంటే మా బిడ్డలు, దానిలో ఎటువంటి తేడా లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మేము రియాక్ట్ అవుతాం, విత్ ఇన్ నో టైం రియాక్ట్ అవుతామండి. ఎందుకు అని అంటే హాస్టల్లో ఉన్న విద్యార్థులు మాకు అంత ముఖ్యం. అక్కడ నిజంగా వాటర్ బాగలేదు అని అంటే మా నెల రోజుల నుంచి బాగోదు, నెల రోజులు ఏం తాగుతారంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఎవరో ఒకరు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉంటారు, మీరు వింటే వినొచ్చు. కానీ ప్రతి హాస్టల్లో కూడా త్రాగునీరు ఉండాలని ఆర్ఓ ప్లాంట్లు పెడుతున్నాం, టాయిలెట్స్ పెడుతున్నాం, మంచి భోజనం ఇస్తున్నాం, అన్నీ పెడుతున్నాం. దానిలో ఎటువంటిది లేదండి. ఏదో ఒక ఇష్యూ వచ్చి రాగానే నాలికి నరం ఉండదు కదండి, ఏమైనా మాట్లాడతారు. కానీ మీరు చూడండి అంటే ఎలాగో మాట్లాడతారు. పిల్లలకి ఒంట్లో బాగున్నప్పుడు దయచేసి రాజకీయం చెయ్యొద్దు. పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యం. ఎవరేం మాట్లాడుకుని నేను పట్టించుకోను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలందరినీ క్షేమంగా చూసుకుంటాం. పిల్లలందరికీ మంచి మందులు అందించడం, పిల్లలకి క్షేమంగా ఆరోగ్యంగా నవ్వుతూ మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించేదాకా బాధ్యత మేము తీసుకుంటాం. కురుపాం అనంతపురం ఘటనలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. కురుపాం గిరిజన బాలికల గురుకులంలో విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంపై మంత్రి సంధ్యారాణితో మాట్లాడారు. 10ల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనలో అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను సీఎం ఆదేశాలతో మంత్రి సంధ్యారాణి పరామర్శించనున్నారు. పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్తో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వెళ్తున్నట్లు చంద్రబాబుకు మంత్రి వివరించారు. అనంతపురంలో శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతిపైన మంత్రి సంధ్యారాణితో సీఎం మాట్లాడారు. 2 ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్సీ వైద్యులతో ప్రభుత్వం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వైద్యుల డిమాండ్కు ప్రభుత్వం పూర్తిస్థాయి అంగీకారం తెలపకపోవడంతో వైద్యులు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నామని తెలిపారు. విజయవాడ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యంతో పీహెచ్సీ వైద్యులు 2 దఫాలుగా చర్చలు జరిపారు. పీజీ ఇన్ సర్వీస్ 20% కోటాను అన్ని విభాగాల్లోనూ ఏడాది పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ అన్నారు. అయితే పీహెచ్సీ వైద్యులు 5 ఏళ్లు అమలు చేయాలని డిమాండ్ చేశారని తెలిపారు. వారి ప్రమోషన్లను పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చామన్నారు. తమ డిమాండ్లను పూర్తి స్థాయిలో ప్రభుత్వం అంగీకరించడంతో తాము రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని పీహెచ్సీ వైద్యుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర నాయక్ ప్రకటించారు. గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చిన 15% రిజర్వేషన్ సరిపోవట్లేదు, మాకు దాన్ని పెంచాలి అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్తో రావడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి లాంగ్ టైం ప్రమోషన్ పెండింగ్ ఉంది. తర్వాత ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్న పిహెచ్సి డాక్టర్స్కి అలవెన్స్ కావాలి. అలాంటి కొన్ని డిమాండ్స్తో మమ్మల్ని కలవడం జరిగింది. దాదాపు 103 వేకెన్సీస్ మనకు సెకండరీ హెల్త్లో, టెర్షరీ హెల్త్లో ఉంటే దానికంటే కొంచెం అదనపుగానే పెట్టి 15% ఇవ్వడం జరిగింది. దాదాపు 132 సీట్స్ వాళ్ళకి ఆఫర్ చేయడం జరిగింది. ఆ బెనిఫిట్ కొంతమందికి రాదనే ఒక ఉద్దేశంతో, సో దాంట్లో ఉన్న విభేదాల కారణంగా వాళ్ళు మళ్ళీ దాన్ని మేము ఒప్పుకోము, ఖచ్చితంగా 20% ఆల్ స్పెషాలిటీస్లో నెక్స్ట్ 5 yearsకి ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. మాకు ఆన్ పేపర్ కనీసం మాకు 5 సంవత్సరాలన్నా ఉంచేటట్టు, ఈ 20% ఉంచేటట్టు చూడండి అన్నట్టు మా సైడ్ నుంచి వచ్చే డిమాండ్. 4 సంవత్సరాలకి DCS, 12 సంవత్సరాలకి CS ఇవ్వాలన్నట్టు మా డిమాండ్. ఎందుకంటే పక్కనున్న డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్లో
వాళ్ళకి 2.5 సంవత్సరానికే DCSగా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మాకి 20 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి కూడా ఒక సింగిల్ ప్రమోషన్ లేకుండా ఉన్నారు మా సీనియర్ డాక్టర్స్ అందరూ. సో మాకు కూడా వాళ్ళతో పాటే 2.5 సంవత్సరం కాకుండా కనీసం 4 సంవత్సరాలకైనా మాకు DCSగా ప్రమోట్ చేస్తే మంచిదని విత్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఇవ్వాలన్నట్టు మా డిమాండ్. విజయవాడ భవానీపురంలో సంచలనం సృష్టించిన వృద్ధ మహిళ హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్య అనంతరం మృతురాలి శరీర భాగాలను ముక్కలు చేసి వివిధ ప్రదేశాల్లో నిందితులు పడేశారు. బొమ్మసాని నగర్ ప్రాంతంలోని మురుగు కాల్వలో మృతురాలి మొండెం, కాళ్లు పోలీసులకు లభ్యమయ్యాయి. అట్కిన్సన్ నగర్ ప్రాంతంలో చేతులు, తల లభ్యమయ్యాయి. ఈ కేసుకు సంబంధించి నంద్యాలకు పారిపోయిన 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మృతురాలి అక్క కుమారుడే ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ భార్యాభర్తల మధ్య గొడవలకు పిన్నే కారణమని భావించి పాశవికంగా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇదే కాకుండా వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ హత్య ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. అందరూ ఆడుకుంటూ వాసన వస్తుందంటే ఏంటా అని చూస్తే బాడీ కనబడింది. మళ్ళీ అయినా ఇంకా స్మెల్ వస్తూనే ఉంది. మేము ఉండలేకపోతున్నాం ఎవరం కూడా. ఇక్కడ దగ్గరే కదండి, వెనకాలే కదా, అస్సలు ఉండలేకపోతున్నాం వాసనకి. ఇంకా ఈ లోపల వాళ్ళే మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండని ఆయన అరెస్ట్ అయ్యారమ్మా, ఇక్కడే ఉన్నాయని ఇవాళ ఈరోజు వచ్చి మొత్తం సేకరిస్తే మళ్ళీ తెక్మ బాడీలు కూడా వచ్చినాయి, కనబడ్డాయి. అదండి తెద్దామని కాలంలో చూస్తే వాసన వస్తుంది ఏంటి అని చూసాం. చూస్తే అది బోర్లించని తిరగెత్తే బాడీ అని పంది అనుకోని అది మనిషి బాడీ. అది పోలీసులకు ఫోన్ చేసాం, అంటామని సీఏ గారు ఎస్ఐ గారు వచ్చారు. 3 తీశారు సార్. తీసుకెళ్లారు. మళ్ళీ వాసన వస్తుందని చూస్తే ఇవాళ పొద్దున్న 9 కాలు దొరికాయి. కాళ్ళు ముక్కలు చేసి సంచిలో పెట్టాడు, బియ్యం సంచిలో. అది ఇవాళ చెత్త ఏరుకున్నాయని తెచ్చి తీపిచ్చి తీసుకెళ్లారు ఇవాళ అంబులెన్స్లో. ఆవిడ పెళ్ళిళ్ళు పోకరే. వాళ్ళు ఇల్లు రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీదే అవతల సైడు అని తెలిసింది. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పొద్దున వచ్చి నెతికితే కాళ్ళు కూడా ఆ పిల్లని అడిగితే బయటపడింది. కాలు, చేలు, తలకాయ పనానా దగ్గర వేసాం. కాలు, బాడీ ఇలాగ వేసామంటే మళ్ళీ వాళ్ళు బాడీ తాలూకోలు వచ్చి మొత్తం చెత్త తీసిన వాళ్ళతో అదే ఏరుకుంటారు కదా కాలువ, వాళ్ళందరూ వచ్చి నెతికి వాళ్ళతో తీపిచ్చి తీసుకెళ్లారు వ్యాన్లోనే. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. భూటాన్లో కుండపోతకు వరద పోటెత్తగా డార్జిలింగ్ ప్రాంతంలో జోరు వానలకు కొండ చర్యలు విరిగిపడి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమవగా 10ల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బంగాల్లోని డార్జిలింగ్ జిల్లాను భారీ వర్షాలు కకావికలం చేశాయి. డార్జిలింగ్ సహా జిల్లాలోని మిరిక్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. మట్టి చర్యల కింద పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చాలా మంది ఆచూకీ గల్లంతయ్యింది. ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు. మిరిక్ ప్రాంతంలో వరద ప్రభావం తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. అక్కడ వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు వివరించారు. ధార్గావ్, నగరకట్ట ప్రాంతాల్లో వర్షాలకు మట్టి చర్యలు ఇళ్లపై పడగా సుమారు 40 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. వరదల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందనే హెచ్చరికలతో డార్జిలింగ్లోని టైగర్ హిల్, రాక్ గార్డెన్ సహా పర్యాటక ప్రదేశాలను మూసివేశారు. డార్జిలింగ్ టాయ్ ట్రైన్ సర్వీసులను నిలిపివేశారు. ముర్షిదాబాద్, బిర్భూం, నాడియా జిల్లాలతో పాటు కాలింపాంగ్, కూచ్ బెహార్, జల్పాయిగురి, అలీపుర్దువార్ ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీస్తా, మాల్ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సిలిగుడి, టెరాయ్, డూయర్స్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్, రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. వరద బాధిత ప్రాంతాల్లో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మిరిక్, కుర్సియాంగ్ పట్టణాలను కలిపే దుడియా ఇనుప వంతెన కూలిపోయింది. ఫలితంగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చర్యలు విరిగిపడి పశ్చిమ బంగాల్, సిక్కిం మధ్య రోడ్లు తెగిపోయాయి. డార్జిలింగ్, సిలిగుడి మధ్య ప్రధాన రహదారి దెబ్బతింది. ఫలితంగా కాలింపాంగ్ జిల్లాలోని లావా, గోరుబతన్ స్ట్రెచ్ నుంచి రాకపోకలు సాగించాలని ప్రయాణికులకు పోలీసులు సూచించారు. డార్జిలింగ్లో వర్షాల కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోవడం పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పిన ఆమె సోమవారం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వివరించారు. భూటాన్లో భారీ వర్షాల కారణంగా వరద డార్జిలింగ్ ప్రాంతాన్ని ముంచెత్తిందన్నారు. 12 గంటల వ్యవధిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఫలితంగానే కొండ ప్రాంతాలపై వరద పోటెత్తి అనేక ఇళ్లను నేలమట్టం చేసిందన్నారు. వరదల్లో చిక్కుకుపోయిన పర్యాటకులను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. మరోవైపు డార్జిలింగ్తో పాటు పక్కనే ఉన్న సిక్కింలోని అన్ని జిల్లాలకు భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. భూటాన్లో దంచికొడుతున్న వానల కారణంగా బంగాల్ ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తే ప్రమాదముందని అంచనా వేసింది. డార్జిలింగ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో జరిగిన ప్రాణ నష్టంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన రాష్ట్రపతి క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ సానుభూతి ప్రకటిస్తున్నట్లు మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. డార్జిలింగ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సంభవించిన ప్రమాదాలపై నిరంతరం సమీక్షిస్తున్నామని, కేంద్రం తరపున సాధ్యమైన సాయం అందిస్తామని మోదీ ప్రకటించారు. నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 51కి చేరింది. తూర్పు నేపాల్లో గత 24 గంటల్లో ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో ఈ మరణాలు సంభవించాయి. అత్యధికంగా ఇల్లాం జిల్లాలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యోదయ, మంగ్సేబంగ్, దేవ్మై ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయి. పలువురు గాయపడగా అనేక మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ సైన్యంతో పాటు పోలీసులు, ఇతర సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఎగువ ప్రాంతాల్లోని వానలకు కాఠ్మండూ లోయలోని భాగమతి, బిష్ణుమతి సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, దుకాణాల్లోకి వరద నీరు చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని రోడ్లపై ప్రయాణాలు చేయవద్దని ప్రజలను అధికారులు సూచించారు. కాఠ్మండూ సహా అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉందని నేపాల్ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ప్రకటనలు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు పెట్టనున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. నవంబర్ 22లోపు బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. బీహార్ ఎన్నికల్లో అనేక కొత్త కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు ప్రకటించిన సీఈసీ తర్వాత కాలంలో వాటిని దేశమంతా అమలు చేయనున్నట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతను పరిశీలించేందుకు 2 రోజుల పాటు పట్నాలో పర్యటించిన అనంతరం సీఈసీ జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బీహార్లో ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఓటర్లు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. చట్టానికి అనుగుణంగా బీహార్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ చేపట్టినట్లు చెప్పారు. 22 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్ నిర్వహించినట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ చెప్పారు. कि वोटर कार्ड मिलने में बहुत देरी होती है, अब उसको 15 दिन के अंदर हमारे मतदाता को मिल जाए कि कई बार जब लाइन में खड़े होते हैं तो मोबाइल की आवश्यकता पड़ती है, तो इसलिए बूथ के कमरे के ठीक बाहर मोबाइल जमा कर अपना वोट देने के बाद ठीक बाहर आएं और अपना मोबाइल ले जाएं। इलेक्शन कमीशन ने टेक्नोलॉजी का सहारा कई वर्षों से लिया हुआ है। एक कंप्यूटर प्लेटफॉर्म तैयार किया गया जिसका नाम है वन स्टॉप डिजिटल प्लेटफॉर्म ECI नेट। इसका प्रोग्रेसिव इम्प्लीमेंटेशन अभी जारी है और बिहार में इसको लागू भी किया जाएगा कि चूंकि पोलिंग स्टेशंस पर मतदाताओं की संख्या 1500 या उससे अधिक हो जाती थी तो बहुत लंबी लंबी क्यूज लग जाती थी, और खास तौर से कि अब बिहार से शुरू होकर पूरे देश तक किसी भी मतदान केंद्र में 1200 से ज्यादा वोटर नहीं होंगे। తమిళనాడులోని కరూర్లో తొక్కిస్లాట ఘటనపై సిట్ విచారణ ప్రారంభమైంది.
ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలోని సిట్ ఘటనా స్థలిని పరిశీలించింది. సమీపంలోని ప్రజల నుంచి వివరాలు సేకరిస్తోంది. సిట్ నివేదిక తర్వాత తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు బయటకు వస్తాయని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. సిట్ నివేదిక అన్ని స్థాయిల్లో జవాబుదారీతనాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో తొక్కిసలాట ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్టాలిన్ తెలిపారు. తొక్కిసలాట ఘటనలో మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే అధినేత విజయ్ ప్రచార వాహనాన్ని నడిపిన డ్రైవర్పై కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కరూరులో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. టీవీకే ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే అధినేత విజయ్కు అనూహ్యంగా బీజేపీ నేత నుంచి మద్దతు లభించింది. కరూరులో ప్రణాళిక ప్రకారమే తొక్కిసలాటను సృష్టించారని బీజేపీ నేత నటి ఖుష్బూ సుందర్ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. విజయ్ ర్యాలీ నిర్వహించుకునేందుకు సరైన స్థలాన్ని కేటాయించలేదని ఖుష్బూ మండిపడ్డారు. ఈ ఘటన నిర్లక్ష్యం వల్లే జరిగిందని తమిళనాడు ప్రజలందరికీ తెలుసని, విజయ్ సభకు జనం ఎలా వస్తారో తెలిసి కూడా సరైన భద్రత కల్పించలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా స్టాలిన్ తన మౌనాన్ని వీడాలన్నారు. అసలు తొక్కిసలాటకు ముందు పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేశారో చెప్పాలని బీజేపీ నేత డిమాండ్ చేశారు. పార్టీ స్థాపించిన తర్వాత విజయ్ డీఎంకేతో పాటు బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అయితే 41 మంది మృతి చెందిన కరూరు ఘటన తర్వాత విజయ్ పార్టీని బీజేపీ సంప్రదించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. విజయ్కు కోట్లాది మంది అభిమానులు ఉండటంతో ఆయన్ను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని వివరించాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి విజయ్ పార్టీ బీ టీం అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా భీకరంగా విరుచుకుపడుతుంది. మాస్కో దళాలు డ్రోన్లు, మిసైళ్లు, గైడెడ్ ఏరియల్ బాంబులతో చేసిన తాజా దాడుల్లో 5 ఉక్రేనియన్లు దుర్మరణం పాలయ్యారు. పౌర నివాసాలు, మౌలిక సదుపాయాల లక్ష్యంగా పుతిన్ సేనలు విరుచుకుపడ్డాయని కీవ్ ఆరోపించింది. 50 బ్యాలిస్టిక్ క్షిపణులు, 500 డ్రోన్లతో 9 రీజియన్లలోని పౌర నివాసాలపై దాడులు జరిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. లీవ్ నగరంలో ఎక్కువ మంది చనిపోగా పలువురికి గాయాలయ్యాయని తెలిపారు. దాడుల తీవ్రతకు లీవ్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా దెబ్బతింది. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓ వ్యాపార సముదాయం మంటల్లో బూడిదైంది. దక్షిణ ప్రాంత నగరమైన జపోరిజియాలో ఓ మహిళ మృతి చెందగా చిన్నారులతో సహా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 73,000 కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.